ఒకరోజు సుందర్ అనే గ్రామంలో జోమోన్ అనే చిన్న పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. జోమోన్ రోజు స్కూల్కి నడిచి వెళుతూ ఉండేవాడు. తన స్కూల్ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండేది. అలాగే ఒకరోజు జోమోన్ తన స్కూల్ నుండి చాలా అలసిపోయి బయటికి వచ్చాడు. కానీ పిల్లలందరూ తనకంటే ముందే వెళ్ళిపోయారు. పాపం జోమోన్ లావుగా ఉన్నందువల్ల చాలా మెల్లగా నడిచేవాడు. తను మెల్లమెల్లగా నడుస్తూ ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. కొంతమంది పిల్లలు మామిడికాయలు కోయడం చూశాడు. వావ్, మామిడి చెట్లు ఇన్ని మామిడికాయలున్నాయి. అందులో ఒకటి దొరికినా చాలు, నేను తింటాను. ఇది ఎవరు? అరే, ఇది ఆ గుండు జోమోన్ కదా. ఇక్కడికి ఎలా వచ్చావు? వీడు ఖచ్చితంగా చెట్టు పైకి ఎక్కలేడు. మిత్రులారా, మీరు నాకొక మామిడికాయ ఇస్తారా? మీరందరూ ఇది విన్నారా మిత్రులారా? వీడికి మామిడికాయ కావాలంట. అలా నీకు మామిడికాయ కావాలంటే ఎక్కి తీసుకో. పాపం జోమోన్ ఆ రాయిని గట్టిగా పైకి విసరలేనందువల్ల చాలా బాధపడ్డాడు. అందులో నాకు ఒకటి ఇస్తారా? లేదు, నేనివ్వను. వాళ్ళకి ఈ కలర్ పెన్సిల్ ఇస్తాను. నీ పెన్సిల్ మాకేమీ అక్కర్లేదు, మా దగ్గరే ఉన్నాయి. అయితే మీకు నేను నా వాటర్ బాటిల్ ఇచ్చానా? వద్దు, నీది పాత వాటర్ బాటిల్, అదంతా మాకు వద్దు. నువ్వు మాకు ఏమిచ్చినాను, మేము మామిడికాయ మాత్రం నీకివ్వము. ఈ బండోడు పిరికివాడుగా ఉన్నా పాపంగా ఉన్నాడు. అదే సమయంలో ఒక కోతి పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ వింటూ ఉంది. ఆ అబ్బాయి చాలా పాపం. అందరు కలిసి వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎలా వాడికి సాయం చేయాలి? ఓహా మ్మ్. హా. ఆహా. ఓహో, బాగా పండిన మామిడి పండు. మన కంటికి కనబడుతోంది ఏంటి? మనం ఆ అబ్బాయిని అలా కిండల్ చేసి ఉండకూడదు. ఆహా, మన ఆ అబ్బాయికి ఈ మామిడికాయ ఇచ్చుంటే వాడు మన కోసం ఆ మామిడి పండుని ఇచ్చుంటాడు. ఇప్పుడు మనం వారి దగ్గర ఎలా అడగాలి? ఆహా, ఇది చాలా తీయగా ఉంది. అసలు ఇది మామిడికాయ లేకపోతే తేనా? ఎందుకు అనుమానం? ఇది తప్పకుండా మామిడి పండే. మా అక్క కొన్ని మామిడి పళ్ళు ఇస్తావా? అందరం కలిసి తినొచ్చు. నువ్వు మా కోసం ఇది ఇవ్వగలుగుతావా? మనందరం కలిసి ఇది షేర్ చేసుకుని తిందాం. తప్పకుండా, ఇలా రండి. ఇదిగోండి, తినండి, అందరూ తినచ్చు. మా అందరినీ మన్నిస్తావా మిత్రమా? ఎందుకు? నీకు మేము మామిడికాయ ఇవ్వనందుకు, నిన్ను బండోడని పిలిచినందుకు. ఏ సమస్య లేదు. ఇప్పుడు మీరందరూ నా మిత్రులయ్యారు కదా, అది నాకు చాలు. మనకి మామిడికాయలు దొరికాయి, అలాగే మామిడి పళ్ళు కూడా దొరికాయి. వాటితో పాటు మిత్రుడు దొరికాడు.
మనకి మామిడికాయ దొరికింది, మనకి మామిడి పండు దొరికింది, ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు. ఇలాగే మంచి మనసున్న జోమోనికి మామిడి పళ్ళు దొరికాయి. అలాగే చాలా మంది మిత్రులు దొరికారు. అరే, నువ్వు ఇంకా నీ చాక్లెట్ ని తిని ముగించలేదా? లేదా పోన్నయ్య? ఆ, నేను ముందే అంత త్వరగా ఆ చాక్లెట్ ని తిని ముగించుండకూడదు. ఇలా చూడు, నీ చాక్లెట్లు సగం నాకు ఇస్తావా? లేదు, నేను ఇవ్వను. నువ్వు మాత్రం చాక్లెట్ ని నాకు సగం ఇస్తే నేను చెట్టు నుంచి పనస పండుని తీసివిస్తాను. మీరు నాకు ఎక్కడి నుంచి పనసపండు తెస్తారు? మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. నేను అబద్ధం అంతా ఏమీ చెప్పలేదు, నేను నిజంగానే చెప్తున్నాను. లేదు, నాకు నమ్మకమే లేదు. సరే, అయితే నువ్వు నా కూడానే రా. అదిగో చూసావా ఆ చెట్లో ఎన్ని పనస పండ్లు ఉన్నాయని? అవును అన్నయ్య, చాలా పనసపండు ఉన్నాయి. రండి, వెళ్ళి మనం దాన్ని తీసుకుందాం. ఖచ్చితంగా, నీకెన్ని కావాలో అన్ని కోసిస్తాను. ముందు నాకు చాక్లెట్ నివ్వు. అదిగో అక్కడ చూసావా చిలక? పనస పండు మీద చిలక ఉంది. అవునన్నయ్య, చాలా అందమైన చిలక కదా. అద్భుతం. రండన్నయ్య, వెళ్ళి మనం దాన్ని పట్టుకుందాం. అలా చూడు కిట్టు, చిలక కొబ్బరి చెట్టు పైకి వెళ్ళిపోయింది. నాకది కావాలి. సరేరా, చెట్టు పైకి ఎక్కే కరుణామామని మనం తీసుకుని వద్దాం రా. ఏమైంది పిల్లలు? మీరు మా కోసం ఒక చిలకని పట్టిస్తారా? ఒక చిలకనా? ఓ, కానీ ఎక్కడి నుంచి నేను మీకు ఒక చిలకని పట్టుకొని రావాలి? అక్కడ ఒక చిలకని చూసాం, మీరు మాతో కూడా వస్తారా? సరే, నేను వస్తాను. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలి? కర్ణ అంకుల్ వాళ్ళ కిట్టుని అప్పుని పనస చెట్టు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు కిట్టుని ఎండిపోయిన ఒక తాటి చెట్టుని చూపించి కర్ణ అంకుల్కి చెప్పాడు, ఆ చిలక చెట్టు మీద ఉంది. ఇదిగోండి మీ చిలక. ఇది పెట్టడానికి మీ దగ్గర గూడుందా? దీన్ని పెట్టడానికి మా దగ్గర చిలక గూడు ఉంది. మా దగ్గర ఒక పిల్లి గూడుంది. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. మాకు చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. దీనికి తినడానికి నేను పాలిస్తాను, తర్వాత పండు కూడా ఇస్తాను. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. ఇలా చూసావా చిలక? మేము నీ కోసం ఏం తీసుకొచ్చామో చూడు. చూడండి అన్నయ్య, ఈ చిలక ఎంత అందంగా ఉందని. ఈ చిలకకి ఇది నచ్చిందనుకుంటాను. అవును, నిజంగానే ఈ చిలక చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటినీ ఒక మూర్ఖమైన పిల్లి చూస్తూ ఉంది. ఆ తర్వాత అప్పుని కిట్టుని అక్కడి నుంచి బయలుదేరాక ఆ పిల్లి ఆ చిలక దగ్గరకు వచ్చింది. ఆ చిలక పిల్లిని చూసి భయపడిపోయింది. భయపడకు, భయపడకు, నేను ఊరికే నా గూటులో ఎవరున్నారో చూడ్డానికి వచ్చాను. మిత్రమా, నాకు సాయం చేస్తావా? నీకు ఏ సహాయం కావాలి? నువ్వు నన్ను ఇది తెలిసి బయటికి పంపించగలవా? నువ్వు ఇందులో నుంచి సులభంగా బయటికి రాగలవు. నేను ఎప్పుడు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అరే మిత్రమా, ఆ పిల్లలు నన్ను ఇందులో బంధించి ఉంచారు. బయటికి రాలేకపోతున్నాను. ఓ, అలా చేశారా? ఇది చాలా తప్పైన విషయం. నువ్వు చాలా పాపం. నేను నీకు సహాయం చేయలేను, నాకు ఇది తీయడం రాదు. అరే నన్బా, నేను ఆకాశంలో ఎత్తుకు ఎదగాలి.
నేను చాలా స్వతంత్రమైన పక్షిని. నేను పొలాల్లో వడ్లు తినాలి. పండిన పనస పండంటే ఇష్టం. సొంతంగా గూడు కట్టుకొని అందులో జీవించాలి. నేను ఎప్పుడు స్వతంత్రంగా ఎగరగలను చెప్పు? మళ్ళీ ప్రపంచాన్ని నేను ఎప్పుడు చూడగలను? నేనిక ఎప్పుడు ఉండు, నేను నీకు ఏదైనా ఐడియా చెప్తాను. కానీ దానికి నువ్వు బాగా యాక్టింగ్ చెయ్యాలి. అందుకోసం నువ్వు 2 రోజులు ఉపవాసం ఉండాలి. చేయగలుగుతావా? సరే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలనంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. నువ్వు ఇప్పటి నుంచి ఏమీ తినకుండా ఉండాలి. ఏ శబ్దమూ చేయకుండా ఉండాలి. అలా చెప్పేసి అల్లరి పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే అప్పుని కిట్టుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ చిలక అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉండడం వాళ్ళు చూశారు. అది నిన్న రాత్రి ఇచ్చిన పండును కూడా తినకుండా అలాగే ఉండిపోయింది. ఏమైంది? నీకు ఆకలి వేయడం లేదా? లేదంటే నీకు మేమిచ్చింది నచ్చలేదా? సరే, నీకు మేము వేరేదైనా ఇస్తాం. అప్పు అన్నయ్య, ఈ చిలక ఎందుకు ఏమి తిన్నట్టుంది? అవును కిట్టు, దానికి ఒళ్ళు బాలేదనుకుంటా. తలుపు తెరవండి అన్నయ్య. అరే రే, మన చిలక ఎగిరి వెళ్ళిపోతుంది. చిలక ఆకాశంలో సంతోషంగా ఎగురుతూ వెళ్లడం చూసి అప్పుని కిట్టుని నివ్వెర్రబోయారు. కిట్టుని ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుని కిట్టుని సమాధానపరిచి చెప్పాడు, అరే, మన చిలక ఎగిరిపోయింది. ఏం చెయ్యాలి? పర్వాలేదు, అది వెళ్ళిపోని, వదిలేసేయ్. నాకేమనిపిస్తుంది అంటే అది బయట ఉంటేనే సంతోషంగా ఉంటుందని. అది వెళ్ళిపోని. విచ్చు ఇంకా వాళ్ళ బామ్మ అమ్మిని ఒక చిన్న అందమైన గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఆ బామ్మ దగ్గర 2 ఆవులుండేవి. అలాగే ఒకరోజు వాళ్ళ బామ్మ ఇంకా చిన్న పిల్లాడు కిచ్చు ఆవుకి నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు, ఇలా చూడు నాన్న కిచ్చు, అక్కడ ఉన్న ఆవుకి గడ్డి వేసిరా నాన్న. సరే బామ్మ. బామ్మ, రేపు నేను ఈ ఆవుల్ని మేతకి తీసుకువెళ్ళనా చెప్పండి. మళ్ళీనా? నిన్ననే కదా నాన్న వెళ్ళావు. పర్వాలేదు బామ్మ, రేపు కూడా నేను వెళ్తాను. సరే అయితే, నువ్వు నిజంగానే చాలా బుద్ధివంతుడివే. నీకు నీళ్ళల్లో ఆడుకోవాలి కదూ? లేదు బామ్మ, నేను నీటిలో అంతా ఆడను. అబద్ధం ఆడకు. బామ్మ దగ్గరే అబద్ధం ఆడుతున్నావు నువ్వు. ఆ ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఊర్లో భిక్షాటన చేస్తూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. వాళ్ళ బామ్మని చూసిన ఆ భిక్షగాడు మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఓహో, నేను చాలా దూరం నుంచి రావడం వల్ల బాగా నీరసించిపోయాను. దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను భిక్షగాన్ని, చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏమైనా నాకు ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, సరే సరే. చేతులు కడుక్కుని ఇక్కడికొచ్చి కూర్చోండి. నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. మీకు చాలా కృతజ్ఞతలమ్మా. అరే రే, పర్వాలేదు నాయనా. ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేది మంచి విషయమే కదా. ఆ, ఓ అలాగా. అయితే విను, నాకు నీ చైన్ కావాలి ముసలి. వినిపిస్తోందా లేదా? తిని ఆకలి తీర్చుకున్న ఆ భిక్షగాడు తిన్న తర్వాత అతని ప్రవర్తనే మారిపోయింది. ఎందుకంటే అతడు ఒక దొంగ. పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. పాపం ఆ చిన్న పిల్లాడు కిచ్చు ఇంకా వాళ్ళ బామ్మ భయపడిపోయారు. వద్దండి, మమ్మల్ని ఏమి చేసేయకండి. మేము సాధారణమైన మనుషులు. అలాగా, అయితే నీ దగ్గరున్న నగలు చైను ఇవ్వు. బామ్మ, ఇది కవరింగే కదా, కానీ బంగారం అంతా జాగ్రత్తగా ఉనిందని నా దగ్గర చెప్పారు కదూ.
ఏంటి అయితే నకిలీ చైన్ నాకిచ్చి మోసం చేయాలని చూస్తున్నావా? నన్ను చూస్తుంటే అమాయకుడిలా ఉన్నానా? ఆ గది ఎక్కడుంది? తప్పుకోండి. టాటా. బామ్మ ఒక బుద్ధివంతుడైన మనవడు. రా, మనం వెళ్ళి అందరినీ పిలుచుకుని వద్దాం. అరే ఆగండి బామ్మ, అతను 2 రోజులకి ఏం తినకుండా ఉంటాడు. ఆ తర్వాత పిలుద్దాం. సరిగ్గా చెప్పావు. మనం అతనికి భోజనం పెట్టిన తర్వాతే ఆయన అసలు రూపం మనకి తెలిసింది. అవును బామ్మ, మనం వాడికి ఒక పాఠం నేర్పించే తీరాలి. తన తెలివితేటలతో కిచ్చు వాళ్ళ బామ్మని తనని కాపాడుకున్నాడు. ఆ భిక్షగాడు 2 రోజులు ఆకలితో ఆ రూమ్లోనే ఉండిపోయాడు. ఆ భిక్షగాడికి తాగడానికి నీళ్లు కూడా లేవు. తరువాత వాళ్ళ బామ్మ ఊరి ప్రజలందర్నీ తీసుకొచ్చి ఆ భిక్షగాడిని ఊరి నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఆ భిక్షగాడు మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరు వైపుకి రానే లేదు. నువ్వెందుకని ఏడుస్తున్నావు? నీకు దక్కాల్సిన వాటా చేప నీకు దక్కింది కదా. సరే, ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, మీరు చేపలు వేపేశారా? ఇంకా లేదు. ఎందుకు అడుగుతున్నావు? మేమిద్దరం చదివేశాం. మేమందరం వెళ్ళి కాసేపు ఆడుకోవచ్చా? అలా మీరు చదివేశారంటే వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా. అక్క, అది కింద పెట్టే అక్క. నేను కింద పెట్టను, పెడితే నువ్వు తీసుకుంటావు. ఎప్పుడు చూసినా దాంతోనే ఆడుకుంటున్నావు. కాసేపు నేను కూడా ఆడతాను, ఇవ్వు. కుదరదు, దీంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. దీన్ని నువ్వు కింద పడేసి మురికి చేస్తావు. లేదక్క, నేను అలా ఏమి చేయను. నాకు కాసేపు ఇవ్వా. ఇవ్వను, నేను నీకు ఇది ఇవ్వను. నాకు ఇది కావాలి. నా బొమ్మను నువ్వు నాకు ఇవ్వకపోయావంటే నేను నిన్ను కొడతాను. నేను ఇవ్వను. నేను నిన్ను కొడతాను. అరే, ఏమిటి ఈ శబ్దం? ఈ పిల్లలు ఎందుకిలా అరుస్తున్నారు? రే మాలు, అక్కడ ఏం జరుగుతోంది? ఇది నా బొమ్మ. అక్క ఇవ్వట్లేదు నాన్న. నేను ఇవ్వను. హ్, ఇప్పుడు నేనే అక్కడికి వెళ్ళాలా ఉంది. కర్రతో కొడితేనే వీళ్ళు దారికొస్తారు. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మా, ఇది నా బొమ్మ. చాలా ఆపండి. ఇంకా మీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అది అక్కడ పెట్టండి. కుదరదు, ఈ బొమ్మ నేను అక్కడ పెడితే తను తీసుకుంటాడు. మీ ఇద్దరు అస్సలు అర్థం చేసుకోరా? ఏవైంది మీ ఇద్దరికి? ఎందుకిలా గొడవ పెడుతున్నారు? అక్క తమ్ముడు ఎప్పుడూ స్నేహితుల్లానే ఉండాలి. నానా, మాలు అక్కడ బొమ్మ ఇవ్వట్లేదు. నువ్వేమంటున్నావు? నువ్వెందుకు అప్పు ఆడుకోవటానికి బొమ్మ ఇవ్వటం ఈ లేదు? బొమ్మను నేను వీడికి ఇస్తే వీడి నేల మీద పడేస్తున్నాడు. మురికవుతోంది నాన్న. కానీ నాన్న, తను నాకు ఇవ్వట్లేదు కదా. మాలు, మీరిద్దరూ ఆడుకోవటం కోసమే ఈ బొమ్మని నేను కొని తీసుకొచ్చాను. ప్రతిరోజు దీనికోసం ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇక మీదట మీరిద్దరూ గొడవ పడకూడదు. ఇక్కడున్నవన్నీ మీ ఇద్దరి కోసం మాత్రమే. మీకు ఏది దొరికినా మీరిద్దరూ షేర్ చేసుకోవాలి. అన్నిటినీ చాలా ప్రేమతో ఒకరికొకరు పంచుకోవాలి. అప్పుడే మీరు మంచి పిల్లలుగా ఎదుగుతారు. క్షమించండి నాన్న, ఇక మేమిద్దరం గొడవ పడాం. అప్పు, ఇదిగో బొమ్మ, నువ్వు ఆడుకో. దీన్ని పెట్టుకుని మన ఇద్దరు ఆడుకుందామా? బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేను ఇక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది. నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. షూ, ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది. ఏ, నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను. చూస్తూ ఉండు. అరే, ఎంత వేగంగా పరిగెడుతున్నావు.
నన్ను ఓడించగలననుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు. అరే, అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబూ, అరే ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా, సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి, లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే, ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు, నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. వర్షం తగ్గిపోయింది. అమ్మా, ఎక్కడికెళ్ళావు బాబూ? అమ్మా, దయచేసి నన్ను క్షమించు.